హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసులు ఏంటంటే కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటంటే 2021 సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క టాపిక్ని ఆధారంగా చేసుకొని మన భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉంది, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత ఉంది, అసలు అక్షరాస్యత పరంగా భారతదేశం వెనకబడి ఎందుకు ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది, దానికి గల కారణాలు ఏంటి, అలాగే మన భారతదేశము విద్యకు జీడిపిలో అంటే బడ్జెట్లో జీడిపిలో ఎంత శాతం కేటాయిస్తుంది, ప్రపంచంలో ఎక్కువ దేశాలు మినిమం చాలా దేశాలు దాదాపుగా ప్రపంచంలో 31 దేశాలు ప్రపంచంలో 99% కంటే ఎక్కువ అక్షరాస్యతను కలిగి ఉన్నాయి. అలాగే కొన్ని దేశాలు 100% అక్షరాస్యతను కలిగి ఉన్నాయి. ఆ దేశాలు ఏంటి, అలాగే ప్రపంచంలో అక్షరాస్యతలు తక్కువగా ఉన్న దేశాలు ఏంటి, అసలు మన భారతదేశం విద్య పరంగా ఎటువంటి అంటే విద్యను అభివృద్ధి చేయడం కోసం ఏ చర్యలు చేపడుతుంది, అవన్నీ కూడా ఈరోజు క్లాసులో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు క్లాస్ ఏంటంటే లిటరసీ రేట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. లిటరసీ రేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ప్రపంచంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజంలో ఉన్నటువంటి వివిధ కులాలు అలాగే మతాల వారిని అలాగే సామాజికంగా వెనుకబడినటువంటి వారిని అందరూ కూడా విద్య పరంగా చైతన్యం తీసుకొచ్చి అందరూ కూడా చదువుకునే విధంగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1966 అక్టోబర్ 26 ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1966 అక్టోబర్ 26వ తేదీన యునెస్కో అనేటువంటి సంస్థ ఏంటంటే ఆ యొక్క సంస్థ యొక్క 14వ సమావేశంలో యునెస్కో యొక్క 14వ సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రజలలో అక్షరాస్యతను పెంపొందించాలి, వారిలో విద్యకు సంబంధించి చైతన్యం తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఒక డేను అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించి ఈ యొక్క 1966 అక్టోబర్ 26వ తేదీన ఏం డిసైడ్ అయ్యారంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా వరల్డ్ లిటరసీ డేగా సెలబ్రేట్ చేయాలి అని 1966 సంవత్సరంలో యునెస్కో సంస్థ నిర్ణయించడం జరిగింది. కాబట్టి 1966 సంవత్సరంలో ఇది నిర్ణయించారు. తర్వాత సంవత్సరం నుంచే ఈ యొక్క వరల్డ్ లిటరసీ డే సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ తో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే 2021 సెప్టెంబర్ 8 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. వెరీ 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 ఇంపార్టెంట్. లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్డ్ అలాగే మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేటువంటి ఈ యొక్క థీమ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్డ్ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేటువంటి థీమ్ ని 2021 సెప్టెంబర్ 8న ఈ యొక్క అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్డ్ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేటువంటి థీమ్ ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం యునెస్కో అనేటువంటి సంస్థ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈ యునెస్కో సంస్థ అనేది ఎప్పుడు ఏర్పాటు అయిందంటే యునెస్కో అబ్రివియేషన్ మనం గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. యునెస్కో అనగా ఏంటంటే యునైటెడ్ నేషన్స్
యునైటెడ్ నేషన్స్. ఈ అంటే ఎడ్యుకేషన్, అలాగే ఎస్ అంటే సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ యునైటెడ్ నేషన్స్ లో, ఐక్యరాజ్య సమితిలో ఒక భాగంగా ఉంది. ఈ యునెస్కో అనేది మనం గమనించినట్లయితే 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్ లో ఉంది. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్యారిస్ లో ఉండడం జరిగింది. అయితే ఈ ప్యారిస్ అనేది ఫ్రాన్స్ దేశ రాజధాని. అయితే యునెస్కో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆద్రో అజౌలే అనేటువంటి ఆమె ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఉంది. ఈమె ఫ్రాన్స్ దేశానికి చెందిన మహిళ. ఆద్రో అజౌలే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి మహిళగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా 2021 సెప్టెంబర్ 8కి సంబంధించి థీమ్ చెప్పుకున్నాం. ఏ సంవత్సరం నుంచి అంటే 1966 సంవత్సరం నుంచే వరల్డ్ లిటరసీ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏ సంస్థ అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది, అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో 100% అక్షరాస్యత కలిగినటువంటి దేశాలు 2 ఉన్నాయి. 100% అక్షరాస్యత కలిగిన దేశాలు ప్రపంచంలో 2 ఉన్నాయి. అవేంటంటే ఉత్తర కొరియా అనేది 100% అక్షరాస్యత కలిగి ఉంది. అలాగే ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశం కూడా 100% అక్షరాస్యత కలిగి ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. అలాగే ప్రపంచంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న దేశాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి దేశాలు ఏంటంటే సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ అనేది కేవలం 27% అక్షరాస్యత కలిగి ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా కేవలం 28% కలిగి ఉంది. అలాగే నైగర్ అనే దేశం కూడా 28.7% అక్షరాస్యతను కలిగి ఉండి ప్రపంచంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్న దేశాలుగా ఇవి నిలిచాయి. అయితే ప్రపంచంలో దాదాపు 31 దేశాలు 99% కంటే ఎక్కువ అక్షరాస్యతను కలిగి ఉన్నాయి. 99% కంటే ఎక్కువ అక్షరాస్యతను ప్రపంచంలో దాదాపుగా 31 దేశాలు కలిగి ఉన్నాయి. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే ప్రస్తుతం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే చాలా ఇంపార్టెంట్. 77.7% అనేది భారతదేశ అక్షరాస్యత అనేది 77.7% ఉంది. ప్రపంచంలో చాలా 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 దేశాల కంటే వెనకబడి భారత అక్షరాస్యత అనేది ఉంది. ప్రపంచంలో అక్షరాస్యత పరంగా భారతదేశం అనేది 128వ స్థానంలో ఉంది. అక్షరాస్యత పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే 128వ స్థానంలో ఉంది. భారతదేశ అక్షరాస్యత 77.7%గా ఉంది. ప్రపంచంలో వెనకబడిన దేశాలైనటువంటి సిరియా, అలాగే కెన్యా, కాంగో దేశాలు కూడా భారతదేశం కంటే కూడా అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉన్నాయి. సిరియా, కెన్యా, కాంగో వంటి దేశాలు కూడా అక్షరాస్యతలో భారతదేశం కంటే ఎక్కువ ముందులో ఉన్నాయి. భారతదేశం అనేది ప్రపంచంలో అక్షరాస్యత పరంగా జస్ట్ 128వ స్థానంలో నిలవడం అనేది జరిగింది. అయితే భారతదేశం అనేది చాలా వెనకబడి ఉందన్నాం. అక్షరాస్యత పరంగా 128వ స్థానంలో ఉందన్నాం. అయితే అక్షరాస్యతల పరంగా భారతదేశం వెనకబడి ఉండడానికి కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోని మనం గమనించినట్లయితే చాలా దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ దేశము అలాగే మనం గమనించినట్లయితే కొన్ని దేశాలు అంటే స్వీడన్, అలాగే మనం చూసుకున్నట్లయితే ఫిన్లాండ్ వంటి దేశాలు అక్షరాస్యత పరంగా విద్యకు జీడిపిలో 7.5% నిధులు కేటాయిస్తున్నాయి. 7.5% నిధులు అనేవి జీడిపిలో కేటాయిస్తుంటే మన భారతదేశం అనేది జస్ట్ జీడిపిలో
2.67% నిధులు మాత్రమే కేటాయిస్తుంది. భారతదేశం మొత్తం జీడిపిలో ఎంత శాతం నిధులు కేటాయిస్తుంది అంటే 2.67% మాత్రమే నిధులు కేటాయిస్తుంది. కానీ ప్రపంచంలో స్వీడన్, ఫిన్లాండ్, అలాగే మనం గమనించినట్లయితే ఉజ్బెకిస్తాన్, అలాగే మన బ్రిటన్, అలాగే మనం చూసుకున్నట్లయితే దక్షిణాఫ్రికా మొదలైన దేశాలు ఏంటంటే 7% కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. 7% కంటే ఎక్కువ నిధులు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ తీసుకున్నా, పాలస్తీనా దేశం తీసుకున్నా, అలాగే మనం గమనించినట్లయితే దక్షిణ ఆఫ్రికాని తీసుకున్నా, అలాగే ఫిన్లాండ్ తీసుకున్నా, స్వీడన్ తీసుకున్నా, ఈ దేశాలన్నీ కూడా నిధుల పరంగా జీడిపిలో విద్యా రంగాన్ని 7% కేటాయిస్తున్నట్లయితే మన భారతదేశం జస్ట్ 2.67% మాత్రమే కేటాయిస్తుంది. అయితే 2021-22 గాను భారతదేశం అనేది మొత్తం జీడిపిలో 2.67% నిధులు మాత్రమే కేటాయించింది. అది మనం చూసుకున్నట్లయితే 93,222 కోట్లు అనేది నిధులు అనేది విద్యకు కేటాయించడం జరిగింది. మొత్తం జీడిపిలో భారతదేశం 93,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విధంగా నిధులు అనేవి చాలా తక్కువ కేటాయించడం వల్ల విద్య పరంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించలేకపోవడం వల్ల భారతదేశం విద్యలో వెనకబడి ఉందని మనం చెప్పవచ్చు. అయితే నూతన జాతీయ విద్యా విధానం 2020 అలాగే కొఠారి కమిషన్ 1964-66 ఏం చెప్పాయంటే జీడిపిలో విద్యకు 6% నిధులు కేటాయించాలి. 6% నిధులు కేటాయించాలని 2020 నూతన జాతీయ విద్యా విధానం, అలాగే 1964-66 కొఠారి కమిషన్ అనేది విద్యకు మొత్తం జీడిపిలో 6% కేటాయించాలని చెప్పారు. కానీ అది ఇప్పటి వరకు కూడా అమలు అనేది కాలేదు. అయితే 2021-22 గాను విద్యకు 2.67% నిధులు కేటాయించడం అనేది జరిగింది. అందువల్ల నిధుల కేటాయింపులో మనం చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి భారతదేశం అక్షరాస్యత పరంగా కూడా చాలా వెనకంజలో ఉందిగా మనం చెప్పవచ్చు. అయితే భారతదేశంలో పురుష అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే మొత్తం దేశం పరంగా పురుష అక్షరాస్యత శాతం ఎంత ఉందంటే 84.7% ఉంది. మహిళల అక్షరాస్యత ఎంత ఉందంటే 70.3%గా ఉంది. 70.3%గా ఉంది. అలాగే భారతదేశం మొత్తం మీద పట్టణ అక్షరాస్యత ఎంత ఉందంటే పట్టణ అక్షరాస్యత ఎంత ఉందంటే చాలా ఇంపార్టెంట్ 87.7% ఉంది. గ్రామీణ అక్షరాస్యత ఎంత ఉందంటే 73.5%గా ఉందని మనం గమనించవచ్చు. అయితే భారతదేశం పరంగా చూస్తే ఈ విధంగా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందని మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉంది. భారతదేశంలో అక్షరాస్యతలో చివరి స్థానం ఏముందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఎంత ఉందంటే 2021 సెన్సస్ ప్రకారం 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత ఎంత ఉందంటే 66.4%గా ఉంది. 66.4% కలిగి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అక్షరాస్యతలో చివరి స్థానంలో నిలిచింది. అయితే బాగా వెనకబడిన రాష్ట్రమైనటువంటి బీహార్ కూడా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. బీహార్ యొక్క అక్షరాస్యత ఎంత ఉందంటే 70.9%గా ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ యొక్క అక్షరాస్యత ఎంత ఉందంటే 72.8%గా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనకబడి చివరి స్థానంలో నిలిచింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది విద్యకు జీడిపిలో ఎంత నిధులు కేటాయిస్తుందంటే ఏపీలో నిధులు విద్యకు జీడిపిలో ఎంత శాతం కేటాయిస్తున్నారంటే 12% కేటాయిస్తున్నారు. మరి తెలంగాణ స్టేట్ లో ఎంత నిధులు కేటాయిస్తున్నారంటే 7.4% నిధులు కేటాయిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నిధులు కేటాయించినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అంటే వివిధ సామాజిక వర్గాల్లో కానీ అలాగే వివిధ కులాల్లో కానీ ఇంకా చైతన్యం రాకపోవడం వల్ల విద్య పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనుకబడి ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ యొక్క భారతదేశం విద్య పరంగా అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి?
భారతదేశం విద్య పరంగా అభివృద్ధి చెందాలంటే ఇలా వెనకబడి ఉంది కాబట్టి, విద్య పరంగా చాలా చాలా వెనకబడి ఉంది కాబట్టి ప్రపంచంలో ఈ యొక్క భారతదేశం అభివృద్ధి చెంది విద్యా భాండాగారంగా వెలగాలంటే ఏం చేయాలంటే చాలా సింపుల్. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలి. ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని పటిష్టం చేసి వాటికి నిధులు కేటాయించడం కానీ, సౌకర్యాలు కేటాయించడం కానీ అన్ని బాగా చేయాలి. అలాగే బాలికల విద్యను ప్రోత్సహించాలి. చాలా కుటుంబాల్లో చాలా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో బాలికల విద్య అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి బాలికల విద్యను ప్రోత్సహించాలి. అలాగే ఉన్నత విద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో రాజకీయం యొక్క జోక్యం అనేది తగ్గించాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉన్నత విద్యలో ఉపాధి కోర్సు సంబంధించినవి ప్రవేశపెట్టాలి. అంటే ఉపాధి కల్పించే కోర్సులు అనేవి ఉన్నత విద్యలో ప్రవేశపెట్టాలి. అలాగే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు కూడా క్రియేటివిటీ ప్రవేశపెట్టాలి. అంటే సృజనాత్మకతను ప్రవేశపెట్టాలి. ఏ విధంగా ఎప్పుడైతే ప్రవేశపెడతామో అప్పుడు ఏంటంటే మన యొక్క అక్షరాస్యత అనేది పెరుగుతుంది. పాఠశాలల్లో అంటే ఎక్కువ మంది చదువుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఉపాధి లభించడం జరుగుతుంది. తద్వారా భారతదేశం అనేది ఎక్కువ అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో బాలికల విద్యను పెంపొందించడం కోసం మన కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బాలికలు ఎక్కువ మంది చదువుకోవడానికి అవకాశం అనేది కల్పించింది. అలాగే భారతదేశంలో ఈ యొక్క కరోనా సమయంలో భారతదేశంలో ఆన్లైన్ విద్య అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆన్లైన్ విద్యకు కేంద్ర ప్రభుత్వం అనేది మనం చూసుకున్నట్లయితే 818 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ విద్య కోసం రాష్ట్రాలకు ఏంటంటే కేంద్రం అనేది ఎంత రిలీజ్ చేసిందంటే 818 కోట్లు రిలీజ్ చేసింది. అలాగే ఉపాధ్యాయుల శిక్షణకు 268 కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్రం అనేది ఏంటంటే 268 కోట్లు ఉపాధ్యాయులకు శిక్షణ, ఆన్లైన్ శిక్షణ ఇవ్వడం కోసం, అంటే ఆన్లైన్ బోధించడం కోసం 268 కోట్లు. అలాగే రాష్ట్రాలకు ఆన్లైన్ విద్యకు సంబంధించి వివిధ ఫోన్లు కానీ, పరికరాలు కానీ, ట్యాబ్స్ కానీ అన్ని అందించడం కోసం 818 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ యొక్క 2040 నాటికి మన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం పెట్టుకుందంటే 2040 నాటికి మన విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నూతన జాతీయ విద్యా విధానం చెప్పింది. దానికి అనుగుణంగా 15,000 పాఠశాలలో ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్రం తెలిపింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే 61.8% మంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు జస్ట్ ఏంటంటే 61.8% మంది మాత్రం 8% విద్యార్థులకు మాత్రమే ఫోన్లు అలాగే ట్యాబ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఆన్లైన్ విద్య అందించాలంటే 100% మందికి కూడా ఫోన్లు, ట్యాబ్లు అన్నీ ఉండాలి. కానీ భారతదేశం మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో జస్ట్ 61% మందికి మాత్రమే ఉన్నాయి. ఇది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ అనేది అందించాలి. ఆ విధంగా సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. అలాగే ఉపాధ్యాయులకు ఆన్లైన్ విద్యా విధానం మొత్తం కూడా క్లియర్ గా శిక్షణ అందించడం ద్వారా, వాళ్ళు కూడా విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ అందించడం ద్వారా, క్రియేటివిటీ పెంపొందించడం ద్వారా భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతలో ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే భారతదేశం మన విద్యా విధానానికి నిధులు అనేది ఎక్కువగా కేటాయించాలి. అలాగే బాలికల విద్యను పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు ఇంకా ప్రవేశపెట్టాలి. తద్వారా మాత్రమే భారతదేశంలో అక్షరాస్యత శాతం అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు క్లాసు. అంటే మన భారతదేశం యొక్క అక్షరాస్యత ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ గా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఈ రోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.